మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు సునేత్ర పవార్. లోక్సభ భవన్లో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఎన్సీపీ పార్టీ అధినేతగాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విమాన ప్రమాదంలో భర్త అజిత్ పవార్ మరణించడంతో ఆ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు సునేత్ర పదవి తీసుకోవడంపై తమకు సమాచారం లేదన్నారు శరద్ పవార్. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని లోక్ భవన్ లో సునేత్రతో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణం చేయించారు. కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే సహా మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా నిలిచారు సునేత్ర పవార్. मी सुनेत्रा अजित पवार महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు సునేత్ర పవార్. ముంబైలోని విధాన్ భవన్ లో జరిగిన ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో సునేత్రను పార్టీ లీడర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల్లో 45 మంది మద్దతిచ్చారు. మరో 3 ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో రాలేకపోయారు. ఇకపై ఎన్సీపీకి సంబంధించిన నిర్ణయాన్ని సునేత్ర పవార్ తీసుకుంటారన్నారు ఎన్సీపీ లీడర్లు. మరోవైపు పార్టీ నిర్ణయాన్ని అధికారంలోని మహాయుతి కూటమి సీఎం ఫడ్నవీస్ కి తెలిపారు. మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎం గా సునేత్ర పవార్ ఎంపిక కీలక ఘట్టమన్నారు ఎన్సీపీ నేతలు. पहले जो है उप मुख्यमंत्री जो है एक महिला महाराष्ट्र राज्य को मिली है. हम तो चाहेंगे कि महिला मुख्यमंत्री भी बननी चाहिए, मगर ये है कि जो हादसा हुआ है अजित दादा के बारे में वो अभी भी सबके नज़रों के सामने है. फिर भी जो है कि 3 दिन अभी मिले सब लोग और ठीक ढंग से जो है एक मत से जो है ये तय हुआ कि उनको जो है हम लीडर हमारा नेता चुनेंगे. మహారాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సునేత్ర పవార్ కి విషెస్ చెప్పారు ప్రధాని మోదీ. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. అజిత్ పవార్ దార్శనికతను నెరవేరుస్తారనే నమ్మకం ఉందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మోదీ. డిప్యూటీ సీఎంగా సునేత్ర ప్రమాణ స్వీకారంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు ఎన్సీపీ ఎస్సీపీ చీఫ్ శరద్ పవార్. ప్రభుత్వంలో పదవి తీసుకుంటున్నట్లు సునేత్ర తనకు చెప్పలేదన్నారు. అజిత్ నేతృత్వంలోని ఎన్సీపీ తమ ఎన్సీపీ ఎస్సీపీ పార్టీ విలీనం టైంలో ఇది ఊహించని పరిణామమన్నారు శరద్ పవార్. पार्टी ने कुछ तय किया क्योंकि कुछ लोगों का नाम आया है, जैसे प्रफुल्ल पटेल, जैसे उन्होंने इनिशिएटिव लिया. इनसे पार्टी ने इंटरनल कुछ न कुछ तय किया होगा. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మరణంతో ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో హడావిడిగా ఎన్సీపీ చీఫ్ గా డిప్యూటీ సీఎం గా సునేత్ర ప్రమాణం ఆశ్చర్యంగా ఉందన్నారు పలు పార్టీల నేతలు. मी सुनेत्रा अजित पवार महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल